కనపర్తి కుమార్ సుబ్బారావు గారు సుబ్బారావు వస్తున్నాడు సార్ పక్కన రఫీ షరీఫ్ ఇట్టాను సార్ బ్యాటరీ కొట్టండి మన విండోస్ నైట్ నిద్రపోయేటప్పుడు 2:30 ఆ టైంలో తీసుకుంటాం. ఏ ఏరియా వినుకొండ ఇలాగా మొబైల్ బయటికి తీసారా కిందికి పెట్టారా ఎలా ఫ్రంట్ జోబ్లో ఉంది కదా అది అలాగే తీసారా ఇది మళ్ళీ చిన్నపిల్లలు కాదు మళ్ళీ మీరు చేయడం మీరు తీసుకోవడమా బజార్లో వెళ్తుంటే ఆటో కోసం ఎదురు చూస్తున్నాం సార్. ఆటో కోసం ఎదురు చూస్తుంటే బ్యాడ్ ఉంటే పట్టుకొని వెళ్ళిపోయారు. దాంట్లో మొబైల్ ఉంది. కంప్లైంట్ డెస్టినేషన్లో ఇచ్చారు రిజిస్ట్రేషన్ ఏమైనా చేసుకున్నాం. మేము మామూలుగా ఫోన్లో అప్లై చేశాను సార్. ఎవరు కంప్లైంట్ ఇచ్చాము? నేను ఇచ్చాను. ఎక్కడ? మొబైల్ యాప్ ద్వారా ఇచ్చాను సార్ కంప్లైంట్. ఇచ్చిన తర్వాత పోలీసు ఎంత కాస్ట్ ఎంత ఉంది? 10,000 వచ్చినట్టు. పోలీసు మీద నమ్మకం పెరిగిందా? పెరిగింది సార్. ఎట్లా పెరిగింది? ఫోన్ వచ్చింది సార్. ఇంతకుముందు ఎవరైనా చెప్తే మేము నమ్మేవాళ్ళని కాదు సార్. మామూలుగా అంటే అప్లై చేసాము. కాకపోతే ఏంటంటే నేను ఫోన్ చేసినప్పుడు కూడా మాకు డౌటే సార్. అంటే ఎవరైనా ఫోన్ చేశారేమో ఏదైనా రాంగ్ కాల్ అనుకున్నాం. కానీ వచ్చాక వీళ్ళందరినీ చూసి ఆనందం ఉంది సార్. నిజంగానే చాలా ఆనందం. మరి కొత్త స్పీకర్ ఏం చెబుతా? థ్యాంక్ యూ చెప్తాను. నిజంగా నమ్మకమే లేదు. 5 నాళ్ళు అయింది కదా మొబైల్ దొరకదు అనుకున్నాను. నిజంగా ఆనందంతో అసలు తర్వాత వస్తుంది సార్. మామూలుగా ఎక్కడ పోయింది ఇంట్లోనే పోయింది. న్యాయం బతికి ఉంది, ఇక్కడ న్యాయం జరుగుతుంది అన్న భరోసా మీరు వచ్చినాక మాకు ఒక స్ఫూర్తి ఇది. కాబట్టి అందరూ కూడా ఇక మనం ఆ విధంగా ప్రయత్నం చేస్తే డిపార్ట్మెంట్లో ఫుల్ ఫోర్స్గా మీరు ఉన్న వాస్తవం మాట్లాడారు, ఎస్పీ గారు వాస్తవం మాట్లాడారు. కానీ మన సమర్థమైన పోలీస్ వ్యవస్థ చాలా సమర్థంగా పనిచేస్తే మీకు ఒక రుణం తీసుకునే విధంగా మనం తయారవుతామని మీకు నేను కోరుకుంటున్నాను సార్. మీరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి కదా. మళ్ళీ జాగ్రత్తగా పెట్టుకోండి. థ్యాంక్ యూ సార్. పట్టుకోండి. నేను చూడాలని నేను వచ్చాను. మా పాప వస్తాను నేను కూడా చూద్దామని వచ్చాను. ఈ మొబైల్ రికవరీ చేసినదన్నీ కూడా ఓనర్ వాళ్ళకి అందించడం జరిగింది. ఇది వాళ్ళు ఒక సిఐఆర్ యాప్లో వాళ్ళు ఎంట్రీ చేస్తారు మొబైల్ కనిపించట్లేదని చెప్పి. అది మనకు వచ్చిన తర్వాత ఐఎంఈఐ నెంబర్ని మనం ఫాలో చేస్తూ వాళ్ళు ఎప్పుడు యాక్టివ్ అవుతుందో ఇమీడియట్గా ఆ మొబైల్ని కన్సర్న్ వాళ్ళతో పాటు మాట్లాడి ఇప్పించి ఎవరి దగ్గర నుంచి మొబైల్ మిస్ అయిందో వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతాయి. లాస్ట్ 1.5 yearsలో 1776 మొబైల్స్ వరకు మన గుంటూరు ఐటీ కోర్ టీము చేయడం జరిగింది. ఈ రోజుకి మనము లాస్ట్ 2 monthsలో 300 మొబైల్స్ రికవర్ చేయడం జరిగింది. ఇదన్నీ కూడా క్రెడిట్ అనేది సిఐ ఐటీ కోర్ టీమ్ సిఐ గారికి, అదేవిధంగా కరీం, రమేష్ ఇతర కానిస్టేబుల్స్ ముగ్గురు కష్టపడడం వల్ల ఇది మనం సాధించగలిగాము. అందరూ కూడా ప్రజలకు రిక్వెస్ట్ ఏంటంటే మొబైల్ని జాగ్రత్తగా పెట్టుకోండి. బికాస్ దాంట్లో ఉన్న డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాని అమౌంట్ గురించి కాదు. దీనికి హార్డ్ వర్క్ చేసిన పోలీస్